గోదావరి జిల్లాలోని రామచంద్రపురం అనే గ్రామం ఉండేది. ఎండాకాలం, మండుతున్న ఎండ. ఊరిలో మోతుబరి రైతు, కాని మహాపిసినారే. తన పాత చెప్పులకు కొబ్బరితాడు కడుతూ కూర్చొని ఉన్నాడు. అప్పుడే పొరుగింటి రైతు రామయ్య అక్కడికొస్తాడు. ఏమయ్యా రంగయ్య, ఎండలు మండిపోతున్నాయి. అయినా ఈ మండుటెండలో అదేం పనయ్యా? ఆ చెప్పులెప్పుడూ అరిగిపోయాయి, పైగా తెగిపోయాయి. దానికి ఆ కొబ్బరితాడు కట్టడం ఏంటి? కొత్తవి కొనుక్కోవచ్చు కదా. కొత్తవి కొనాలంటే మాటలా రామయ్య గారు? బజారుకెళ్ళి కొత్త చెప్పుల జత అడిగితే దుకాణం వాడు ఏకంగా ₹1/2 అడుగుతున్నాడు. ₹1/2 అంటే మాటలా? పొలంలో వారం రోజులు రక్తం చిందిస్తే గాని రాదు. ఈ పాత చెప్పులకి కాస్త తాడు బిగించి కడితే ఇంకో 6 నెలలు దర్జాగా నడిచేస్తాయి. డబ్బులు చెట్లకు కాస్తున్నాయా ఏంటి? నీ పిస్నారితనం ఊరంతా కథలు కథలుగా చెప్పుకుంటారు లేవయ్యా. 10 ఎకరాల మాగాని ఉంది. ఇంట్లో పెట్టెల నిండా వెండి నాణాలు, బంగారు కాసులు ఉన్నాయి. ఎవరికోసం దాస్తున్నావయ్యా ఆ ఆస్తి? పోనీ నీ వంటి మీద ఉన్న ఆ పంచె చూడు. ఆకాశంలో చుక్కల కంటే నీ బట్టల మీద పడిన అతుకులే ఎక్కువగా ఉన్నాయి. కొత్త బట్టలు కూడా కొనుక్కోవా? కనీసం నీ ఇల్లు చూడు, పెంకులు పగిలిపోయి వాన వస్తే కురుస్తోంది. ఆ కాస్త మరమ్మతులు చేయించవచ్చు కదా. కొత్త బట్టలు కొంటే మురికవుతాయి. వాటిని ఉతకడానికి చాకలివాడికి నెల నెల రూకలు ముట్టజెప్పాలి. ఈ పాత బట్టలైతే నేనే ఉతికేసుకోవచ్చు కదా. నా కష్టార్జితాన్ని వాళ్ళెవరో దోచుకోవడానికి నేనొప్పుకోను. ఇక ఇంటి పెంకులంటావా? సంవత్సరంలో వానలు పడేది ఎన్ని రోజులు? వానొస్తే ఓ మూల కూర్చుంటాను, ఎండొస్తే చెట్టు కింద కూర్చుంటాను. దానికి మరమ్మతుల పేరుతో మేస్త్రీలకు డబ్బులు పోయాలా? ఇంతలో ఊరి పెద్ద అయిన కరణం గారు చేతిలో ఒక పద్దుల పుస్తకం పట్టుకొని అక్కడికొస్తాడు. ఏంటి రంగయ్య, పంచాయతీ అంతా ఇక్కడే పెట్టినట్టున్నావు రామయ్యతో కలిసి? దండాలు కరణం గారు, దయచేయండి, కూర్చోండి. పంచాయతీ ఏముందండి, రామయ్య గారు ఊరికే పలకరిద్దామని వచ్చారు. మీరు ఈ మండుటెండలో నా గుమ్మం తొక్కారంటే ఏమైనా పనుందా అండి? అవునయ్యా, మన ఊరి రామాలయం గోడలు బీటలు వారాయి. పైకప్పు మరమ్మతులు చేయించాలి. ఊళ్ళో ఉన్న రైతులంతా తలో ₹1/2 విరాళం ఇస్తున్నారు. నీవు మోతుబరివి కాబట్టి కనీసం ₹1 చందా ఇస్తావని వచ్చాను. పద్దులో నీ పేరు రాసుకోమంటావా? రూపాయా? అయ్య బాబోయ్, ఈ ఏడు పొలంలో ఏపుగా దిగుబడి రాలేదు. ఉన్నదంతా కౌలుకే పోయింది. తినడానికి ఇంట్లో గింజలు లేక పస్తులుంటున్నాను. నా దగ్గర రూపాయి ఎక్కడుందండి? ఈ ఏడాదికి నన్ను వదిలేయండి. వచ్చే ఏడు తప్పకుండా నేనే స్వయంగా గుడికి వచ్చి ఇస్తాను. నీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంటయ్యా? ఊళ్ళో సగం డబ్బు నీ ఇనుప పెట్టెలోనే మూలుగుతోంది. ఊరి బాగు కోసం ₹1 అడిగితే నానా ఏడుపులేడుస్తున్నావు. నీ ఇష్టం, వస్తాను. కరణం గారు విసుక్కుంటూ వెళ్ళిపోతాడు. రామయ్య నవ్వుతూ తల పంకించి అతను వెళ్ళిపోతాడు. రంగయ్య ఊపిరి పీల్చుకుంటాడు. ఇంతలో అతని పొలంలో పనిచేసే కూలివాడు సుబ్బడు వస్తాడు. అయ్యా రంగయ్య గారు, పొలంలో గట్లు బాగు చేసి కలుపంతా తీసేశానయ్యా. వారం రోజుల కూలీ బాకీ పడ్డారు. ఇస్తే ఈ సాయంత్రం సంతకు వెళ్ళి బియ్యం తెచ్చుకుంటాను. అలాగే ఎండ ప్రాణం తీస్తోంది. కాస్త మజ్జిగ ఉంటే ఇప్పించండి అయ్యా. కూలీనా? మొన్న పండగకే కదరా నీకు 3 అనాలు ఇచ్చాను. అప్పుడే అయిపోయాయా? డబ్బులు నీళ్ళలా ఖర్చు పెడితే ఎలాగరా సుబ్బడు? అయినా ఇప్పుడు నా దగ్గర చిల్లిగవ్వలేదు. వచ్చే వారం ఇస్తానులే, వెళ్ళు. ఇక మజ్జిగ అంటావా? ఆవులు పాలు ఇవ్వడం మానేశాయి. అసలు ఇంట్లో తోడు పెట్టుకోవడానికే చుక్క పాలు లేవు. పంపు దగ్గరికెళ్ళి నీళ్లు తాగి వెళ్ళు. ఏంటయ్యా మీ వ్యవహారం? పొద్దస్తమానం మీ పొలంలో రక్తం చిందించినా కాసిన్ని మజ్జిగ నీళ్లు కూడా పోయారు. వచ్చే వారం ఖచ్చితంగా నా కూలీ ఇప్పించండి అని అంటూ సుబ్బడు విసుక్కుంటూ వెళ్ళిపోతాడు. అమ్మయ్యా, వీడికి మజ్జిగ ఇస్తే అందులో ఉప్పు వేయాలి, నిమ్మకాయ పిండాలి. ఆ కరణం గారికేమో దేవుడి పేరు చెప్పి నా రూపాయి కాజేయాలని చూశాడు. ఎవరికి ఎలా అబద్ధాలు చెబితేనో గాని నా డబ్బులు మిగలవు. సరే, ఇక వంటగదిలోకి వెళ్ళి పొయ్యి వెలిగిద్దాం. అబ్బా, ఈ వేసవి కాలంలో ఈ మంట ముందు కూర్చోవాలంటే ప్రాణాలు పోతున్నాయి. నేను ఎంత కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈ పొట్ట కోసమే తగిలేయాలా? లేదు లేదు, దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. కాసేపు దీర్ఘంగా ఆలోచిస్తాడు. ఆ దొరికింది ఉపాయం. ఒకేసారి పెద్ద కుండలో 3 రోజులకు సరిపడా అన్నం వండేస్తే పోలా? నా అగ్గి పుల్లలు మిగులుతాయి, నా కట్టెలు మిగులుతాయి. అలాగే పాలు ఒకేసారి కాచి పెద్ద కుండలో తోడు పెట్టేస్తే సరిపోతుంది కదా.
ఆహా రంగయ్య, నీ తెలివికి ఆ బ్రహ్మదేవుడు కూడా దాసోహమవ్వాల్సిందే. అదేవిధంగా రంగయ్య పెద్ద కుండలో అన్నం వండుతాడు. పాలు తోడు పెడతాడు. 2 రోజులు గడిచిపోతాయి. 3వ రోజు మధ్యాహ్నం గదిలో భరించలేని ఉక్కపోత. వంటగది నుంచి విపరీతమైన దుర్గంధం వస్తూ ఉంటుంది. రంగయ్య వంటగదిలోకి వెళ్తాడు. ఏంటిది ఇంత కంపు కొడుతోంది? అన్నం కుండ మూత తీస్తాడు. అందులో అన్నం మెత్తబడి నీళ్లూరిపోయి బంకలా మారిపోయి ఉంటుంది. పైన తెల్లటి బూజు పట్టి ఉంటుంది. పక్కనే ఉన్న పెరుగు కుండ కూడా తెరిచి చూస్తాడు. అది పుల్లటి కంపు కొడుతూ పసుపు రంగులో ఉంటుంది. అయ్యో దేవుడా, నా అన్నమంతా పులిసిపోయిందే, ఈ పెరుగు విరిగిపోయి నీళ్ళలా మారిపోయిందే, ఇంత ఘోరం జరిగిపోయిందేంటి? అప్పుడే పక్కింటావిడ వెంకమ్మ చేతిలోకి గిన్నె పట్టుకుని వరండాలోకొస్తుంది. ఏవండి రంగయ్య గారు, ఏంటి మీ ఇంట్లోంచి ఎలుక చచ్చిన వాసనొస్తోంది? ఊరంతా కంపు కొడుతోంది. ఇంట్లో ఏమైనా జరిగిందా? రంగయ్య కంగారుగా కుండమూతలు పెట్టేసి బయటకొచ్చి, అదేం లేదే వెంకమ్మా, ఇల్లు శుభ్రం చేస్తుంటే పాత చెత్త కాలింది, ఆ వాసనే అయి ఉంటుంది. అయినా నువ్వేంటి ఇటొచ్చావు? చెత్త వాసనకు పులిసిపోయిన కుళ్ళిపోయిన వాసనకు తేడా నాకు తెలియదనుకున్నారా? నిజం చెప్పండి, లోపల ఏం దాచారు? నాకు నిన్నటి కూరకు కాస్త ఉప్పు తక్కువైంది, అడిగి తీసుకుందామనొచ్చాను. అబ్బా, ఈ వాసన నేను భరించలేను. నేను వెళ్ళి చూస్తాను. వెంకమ్మ బలవంతంగా వంటగదిలోకి వెళ్లి ఆ కుండమూతలు తీస్తుంది. ఆ ఘోరమైన బూజు పట్టిన అన్నం, పులిసిన పెరుగు చూసి ముఖం చిట్లిస్తుంది. శివశివా, ఏంటండి ఈ దారుణం? ఈ ఎండాకాలంలో వండినన్నం ఇంకా ఉంచుకున్నారా? దానికి పురుగులు పడుతున్నాయి. ఆ పెరుగు చూస్తుంటేనే నాకు వాంతులొచ్చేలా ఉన్నాయి. ముందా కుండలు పట్టుకెళ్ళి పెరట్లో గుంత తీసి పాతిపెట్టండి. పాతి పెట్టడమా? ఎంత మాట అన్నావు వెంకమ్మా! ఈ అన్నం వండడానికి నేను ఖచ్చితంగా 6 తవ్వ బియ్యం వాడాను. ఆ బియ్యం ఖరీదు కానా? ఈ పెరుగు కోసం పాలు కొన్నాను, దానికి మరో అనా ఖర్చయింది. నా కష్టార్జితం 2 అనాలు ఆ కుండలో ఉంటే దాన్ని తీసుకెళ్లి మట్టిలో కలపమంటావా? మీకేమైనా మతిపోయిందా రంగయ్య గారు? ఆ బూజు పట్టినన్నం, అందులో పడిన ఈగలు, అది తింటే రోగాలొస్తాయి, ఆస్పత్రి పాలవుతారు. అప్పుడు ఈ 2 అనాల కంటే ఎక్కువే ఖర్చవుతుంది. పిచ్చి పనులు చేయకండి. దాన్ని కుక్కలకు కూడా పోయకండి. గమ్మున ఉండు వెంకమ్మ, నా ఆకలి నాకు తెలుసు. నా పొట్ట ఇనుము లాంటిది. ప్రాణం గాలిలో ఉంటుంది, కాని నా డబ్బు నా పెట్టెలో పదిలంగా ఉంటుంది. ఈ పచ్చనోట్లు, ఈ వెండి నాణేలు సంపాదించడానికి ఆ పొలంలో అహోరాత్రులు నేను పడిన కష్టం గుర్తుకొస్తే ఈ అన్నం నాకు అమృతంలానే కనిపిస్తుంది. ఉప్పు కావాలంటే రేపిస్తాను, నువ్వు దయచేయి. మీ కర్మ, ఎవరి ప్రాణం వాళ్లది. నేను చెప్పాల్సింది చెప్పాను. రేపేమైనా జరిగితే ఈ ఊరి జనాన్ని పిలవకండి. వెంకమ్మ గొణుక్కుంటూ వెళ్ళిపోతుంది. రంగయ్య తలుపులు గడియ పెట్టుకుని ముక్కు గట్టిగా మూసుకుంటాడు. ఒక పళ్ళెంలో ఆ బూజు పట్టిన అన్నాన్ని వేసుకుంటాడు. ఆ పుల్లటి పెరుగును కలుపుతాడు. జిగటగా ఉన్న ఆ ముద్దలను గబగబా నోట్లో వేసుకుని మింగేస్తాడు. కడుపులోకి వెళ్తున్న ప్రతి ముద్ద చేదుగా అనిపిస్తున్నా, అబ్బా, ఏదైతేనే నా 2 అనాలు దక్కాయి, నా డబ్బు మిగిలింది, అంతా బాగానే ఉంది. ఆ రాత్రి ఊరంతా నిశ్శబ్దంగా ఉంటుంది. రంగయ్య మంచం మీద పడుకుని బాధతో మెలికలు తిరుగుతూ ఉంటాడు. అమ్మో, అబ్బా, నా కడుపు! రామయ్యో, వెంకమ్మా, ఎవరైనా కాపాడండ్రోయ్, కడుపు కాలిపోతోంది. ఓ శివా, నేను దాచుకున్న ఆ వెండి నాణాలు ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నట్లుగా ఉన్నాయి. అరెరే, ఆ వెంకమ్మ మాట విని ఈ కుళ్ళిపోయిన తిండి పారేసి ఉంటే ఎంత బాగుండేది. వెంటనే వాంతి చేసుకుంటాడు. మంచం మీద నుంచి కింద పడిపోతాడు. అమ్మో, వాంతులు ఆగట్లేదే, కింద కూర్చోలేకపోతున్నాను. శరీరంలో ఉన్న నీరంతా బయటకు వెళ్ళిపోతోంది. నా కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి. ఆ 2 అనాలు పోతే పోయాయి అనుకోవాల్సింది. ఎవరైనా నన్ను కాపాడండి. స్పృహ తప్పి నేల మీద పడిపోతాడు. తెల్లవారుతుంది. పొరుగింటి రామయ్య తన సహాయకుడు కుర్రాడు పుల్లయ్యతో కలిసి రంగయ్య ఇంటికొస్తాడు. తలుపులు తీయకపోవడంతో అనుమానమొస్తుంది. రంగయ్య, ఓ రంగయ్య, ఏమయ్యా, పొద్దుటే పొలం వెళ్లేవాడివి ఇంకా తలుపులు తీయలేదేంటి? ఏమైంది? ఒరే పుల్లయ్య, పద, ఈ తలుపులు పగలగొడదాం, లోపలేదో జరిగినట్లుంది. తలుపులు బద్దలు కొట్టుకొని రామయ్య, పుల్లయ్య లోపలికొస్తారు. ఆ దుర్గంధానికి ముక్కులు మూసుకుంటారు.
అయ్య బాబోయ్, ఏంట్రా ఈ కంపు? ఇదిగో చూడు, మన రంగయ్య తాత నేల మీద పడిపోయాడు. రామయ్య ఆందోళనగా నాడి పట్టుకొని, శివ శివ, నాడి ఆగిపోయేలా ఉంది. ఒరే పుల్లయ్య, నువ్వు పరుగు పరుగున వెళ్ళి పక్క ఊరిలో ఉన్న ఆయుర్వేద పండితుడు సుబ్బయ్య శాస్త్రి గారిని తీసుకురా. దారిలో కరణం గారికి కూడా విషయం చెప్పు. ప్రాణం గాలిలో దీపంలా ఉంది, పరిగెత్తు. పుల్లయ్య పరుగున వెళ్తాడు. గంట వ్యవధిలో వైద్యుడు సుబ్బయ్య శాస్త్రి, కరణం గారు, వెంకమ్మ అందరూ అక్కడికొస్తారు. శాస్త్రి రంగయ్య నాడి పట్టుకొని పరీక్షిస్తాడు. రామయ్య, పరిస్థితి చాలా విషమంగా ఉంది. కుళ్ళిపోయిన ఆహారం ఏదో తిన్నాడు. వాత పిత్త కఫాలు పూర్తిగా అదుపు తప్పాయి. పేగుల్లో విషం నిండిపోయింది. శరీరంలో ప్రాణవాయువు అడుగంటిపోయింది. నేనప్పుడే చెప్పాను శాస్త్రి గారు, 3 రోజుల నాటి బూజు పట్టిన అన్నం, పురుగుల పెరుగు తింటుంటే నేను వారించాను. 2 అనాలు దండగవుతాయని నా మాట వినకుండా ఆ విషాన్ని మింగాడు. గోడికి రూపాయి ఇవ్వమంటే లేదన్నాడు. కూలీవాడికి మజ్జిగ పోయమంటే పోయలేదు. ఆ పాపమే ఇప్పుడు ఇలా చుట్టుకుంది. అయ్యా శాస్త్రి గారు, ఎలాగైనా ఆయన ప్రాణాలు కాపాడండి. ప్రాణాలు నిలపాలంటే తక్షణమే స్వర్ణ భస్మం, కస్తూరి మాత్రలు వాడాలి. అవి చాలా అరుదైనవి, అత్యంత ఖరీదైనవి. పైగా రాత్రింబవళ్ళు పక్కనే ఉండి వైద్యం చేయాలి. నేను నా వంతు శాయశక్తులా ప్రయత్నిస్తాను. మిగతాది ఆ భగవంతుడి దయ. వారం రోజుల పాటు శాస్త్రి అక్కడే ఉండి వైద్యం చేస్తాడు. ఊరి జనాలు పుల్లయ్య, వెంకమ్మ సపర్యలు చేస్తారు. వారం తర్వాత రంగయ్య మంచం మీద లేచి కూర్చుంటాడు. నీరసంగా ఉంటాడు. పక్కన్నే రామయ్య, కరణం గారు ఉంటారు. శాస్త్రి గారు, మీకు కోటి దండాలు. చచ్చిపోయాననుకున్న నన్ను మళ్ళీ బతికించారు. ఈ జన్మకు మీరు దేవుడితో సమానం. రంగయ్య, ఇందులో నా గొప్పేమీ లేదు. అంతా ఈశ్వరుడి కృప. సరే, నీకు ప్రాణాపాయం తప్పింది. ఇక నేను వెళ్ళాలి. నా మందుల ఖర్చు, నా వారం రోజుల శ్రమ మొత్తం కలిపి వైద్యం రుసుము కింద 200 రూపాయలు ఇవ్వు. నేను మా ఊరికి వెళ్ళిపోతాను. 200 రూపాయల? అమ్మో! చూసావా రంగయ్య, చావు అంచుల దాకా వెళ్ళి వచ్చినా ఆ డబ్బు మీదున్న వ్యామోహం చావలేదు. వెంకమ్మ మాట వినకుండా 2 అనాలు మిగుల్చుకుందామని విషం తిన్నావు. దాని ఫలితమే ఈరోజు నీ చేతుల మీదుగా 200 రూపాయలు ఖర్చు పెట్టిస్తోంది. ఆ శివుడు దయ లేకపోతే ఈ వెండి నాణేలు నిన్ను బతికించేవా? ఈ పచ్చనోట్లు నీకు ఊపిరి పోసేవా? అవును రంగయ్య, కూలివాడు సుబ్బడికి పిడికెడు అన్నం పెడితే వాడు దీవించేవాడు. నేను అడిగినప్పుడు గుడికి రూపాయి ఇస్తే పుణ్యం దక్కేది. నువ్వు చేసిన ఆ పాపమే నీకు ఈ రూపంలో ఖర్చు పెట్టిస్తోంది. ఇప్పటికైనా కళ్ళు తెరువు. తప్పు చేశాను శాస్త్రి గారు, తప్పు చేశాను కరణం గారు. నా కళ్ళకు కమ్మిన డబ్బు పొరలు ఇప్పుడు తొలగిపోయాయి. నా డబ్బులన్నీ బీరువాలో నిద్రపోతున్నాయి. నేను మాత్రం పస్తులుంటూ రోగాల పాలవుతున్నాను. ధనం మనిషి ప్రాణాలను రక్షించుకోవడానికి, ఆపదలో ఉన్న తోటివారికి సాయం చేయడానికి ఉపయోగపడాలి. ఏ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తామో ఆ దేహాన్ని నాశనం చేసి ఆ డబ్బును మిగుల్చుకోవాలనుకోవడం మూర్ఖత్వం. ఈ దరిద్రపు పిసినారితనాన్ని వదిలిపెట్టి ఉన్నంతలో మంచి తిండి తిని ఆరోగ్యాన్ని కాపాడుకో. రంగయ్య పెట్టెలోంచి 200 రూపాయలు తీసి శాస్త్రి చేతిలో పెడుతూ, ఇదిగోండి శాస్త్రి గారు, రామయ్య గారు, వెంకమ్మ, నన్ను క్షమించండి. ఇక మీదట నా ఆరోగ్యం కోసం, నా తోటి వాళ్ళ సంతోషం కోసం ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనకాడను. నాకు డబ్బు కంటే నా ప్రాణం, నా ఆరోగ్యం ముఖ్యమని తెలిసొచ్చింది. రేపే సుబ్బడికి వారం రోజుల కూలీతో పాటు బోలెడు మజ్జిగ ఇస్తాను. కరణం గారు, ఆ గుడి మరమ్మతులకయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. విన్నావా ఊరంతా? మన పిసినారి రంగయ్య పూర్తిగా మారిపోయాడు. ఇదొక వింతే సుమా. అందరూ నవ్వుతారు. రంగయ్య కూడా తన పాత తత్వాన్ని తలుచుకొని సిగ్గుతో నవ్వుతాడు. పిసినారితనం ప్రాణాలకే ప్రమాదం. లోభత్వం వల్ల మనిషి తన విచక్షణను కోల్పోయి తనకు తానే కీడు చేసుకుంటాడు. ఈ సృష్టిలో ఆరోగ్యం కంటే, ప్రాణం కంటే డబ్బు ఏమాత్రం ముఖ్యం కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం.